హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్పేలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. సో ఎవరైతే ఇంకా జెడ్పే గురించి ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారో వారందరికీ కూడా నేను చెప్పేది ఒకటేనండి. ఒక్కసారి ప్లాట్ఫామ్ని గమనించండి. ఇంతకుముందు మనము రకరకాల ప్లాట్ఫామ్స్లో వర్క్ చేశాము, కొన్నిట్లో గెలిచాము, కొన్నిట్లో ఓడిపోయాము. సో నేను దానికి కాదు అనడం లేదు, లేదు అనడం లేదు. కానీ జెడ్పే యొక్క ప్లాట్ఫామ్ని మీరు ఒక్కసారి గమనించండి. ఇది అందరికీ ఉపయోగపడే ప్లాట్ఫామా కాదా అనేది ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఓకేనా? ఒకవేళ మన జీవితంలో జెడ్పే లేకపోయినా కానీ మనము ప్రతిరోజు చేసే ట్రాన్సాక్షన్స్ చేస్తూనే ఉన్నాము డిఫరెంట్ యూపీఎస్ ద్వారా. సో అటువంటి ప్లాట్ఫామ్లో అటువంటి సేమ్ వర్క్ కండిషన్లో ఉండే ఈ జెడ్పేని కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే జెడ్పే అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి యాప్ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మన ఖర్చుల్లో నుంచి మనము తిరిగి ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందే ఒక మంచి అవకాశం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని గమనించండి. ఎవ్వరు కూడా అరే మనము 599 రూపాయలు పెట్టాలి, పెడితేనే కదా అక్కడ మనకు ఆదాయం వచ్చేది అనే విషయాన్ని ఎవ్వరూ కూడా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. ఎందుకు అంటే జస్ట్ మీరు 599 రూపాయలు పెట్టి ఆ సంస్థతో మీరు మెంబర్షిప్ తీసుకొని, ఓకేనా, అది లైఫ్ టైం మెంబర్షిప్. ఒక్కసారి మీరు 599 పెడతారు. మనం కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మన రీఛార్జీలు కానివ్వండి, మన ఫ్రెండ్స్ రీఛార్జీలు కానివ్వండి, మన ఫ్యామిలీ మెంబర్స్ రీఛార్జీలు కానివ్వండి, ఇవన్నీ ఒక 1 మంత్లో, ఎందుకంటే వాళ్ళు పర్ డే 2 ఇస్తారు. 1 మంత్లో కనుక మీరు ప్లాన్ చేసుకుంటే మీరు కట్టే 599 అనేది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది క్యాష్ బ్యాక్ రూపంలో, అందులో నో డౌట్. ప్లస్ అది కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు సంస్థ వాళ్ళు ఒక 599 రూపాయలు బోనస్గా ఇస్తున్నారు ఫ్రీగా. ఓకేనా? సో ఇందులో నుంచి కూడా ఎప్పుడైతే మనము సంస్థతో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటామో ఇందులో నుంచి కూడా మనం రీఛార్జ్ చేసిన ప్రతిసారి ₹1 మైనస్ అయ్యి మనకి ప్లస్ అవుతుంది కమిషన్ వ్యాలెట్లో. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నాకు 599 రూపీస్ మీ అందరికైతే ఎలాగ వచ్చింది, నాకు అలాగే వచ్చింది. కానీ ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 594 ఉంది. అంటే 6 రూపీస్ మైనస్ అయిపోయింది. 5 రూపీస్ మైనస్ అయిపోయింది. ఓకేనా? అంటే నేను ఇప్పటికీ 5 సార్లు రీఛార్జ్ చేశాను. ఎందుకు 5 సార్లు రీఛార్జ్ చేశానంటే తక్కువ సార్లు నాది ఇయర్లీ బేస్డ్ అన్నమాట నా నెంబరు. ఓకేనా? సో ఇక్కడ 5 రూపాయలు మైనస్ అయ్యి నాకు అక్కడ కమిషన్ వెళ్తే 5 రూపాయలు ప్లస్ అయింది, నేను 5 సార్లు చేశాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? అది ఒక్కసారి ప్రతి ఒక్కరు గమనించండి. మనం కట్టే 599 రూపాయలు ఒకానొక రోజున మనకి ఫ్రీ అయిపోతుంది. అది ఒక్కసారి గమనించండి. అండ్ అలాగే మనకి సంస్థ వాళ్ళు అఫీషియల్గా ఒక కస్టమర్ కేర్ సర్వీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది? మనము ఏదన్నా సంస్థకి కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వెల్కమ్ టు జెడ్ బజార్ సొల్యూషన్స్, వెల్కమ్ టు జెడ్పే, లేదంటే వెల్కమ్ టు ఇట్లా చెప్తారు కదా. అట్లాగే జెడ్పే సంస్థ వాళ్ళు, జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు ఈ జెడ్పేకి సంబంధించి ఒక అఫీషియల్గా ఒక కస్టమర్ కేర్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 లేదంటే 6 o'clock లోపు మీ యాడ్ ఫండ్ ఇష్యూ కానివ్వండి, లేదంటే విత్డ్రాల్ ఇష్యూ అని కానివ్వండి, మీరు అఫీషియల్గా కస్టమర్ కేర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. సో ఇట్లా ఎన్నో రకాల ఎన్నో రకాల థింగ్స్ని జెడ్పే వాళ్ళు మెల్లిమెల్లిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకేనా? సో దయచేసి ఎవ్వరు కూడా జెడ్పే అవకాశాన్ని వదులుకోవద్దండి. ఓకేనా? అందులో మీరు పని చేస్తారో పని చేసుకోరో అది మీ ఇష్టం. పని చేసుకుంటే
సంపాదించుకునేంత డబ్బు ఇక్కడ ఉంది. పని చేసుకోకపోయినా కానీ అట్లీస్ట్ మీ అవసరాలు, మీ రీఛార్జీ, మీ డిటిహెచ్, రేపొద్దున సంస్థ వాళ్ళు కరెంటు బిల్లు ప్రవేశపెడితే కరెంటు బిల్లు, ఓకేనా, ఆల్రెడీ ఫాస్టాగ్ నడుస్తుంది, కారు ఉన్న వాళ్ళు ఫాస్టాగ్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్లా కనీసం మీ అవసరాల నుంచి అన్నా కానీ, మీరు పెట్టే ఖర్చుల నుంచి అన్నా కానీ కొంతమేర తిరిగి ఆదాయాన్ని మీరు జనరేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీరు వాడుతున్న యాప్స్తో పాటు ఈ జెట్పే యాప్ని కూడా దగ్గర పెట్టుకోండి. లైఫ్ టైంకి ఒకసారి మెంబర్షిప్ కాబట్టి 599 రూపాయలతో మెంబర్షిప్ తీసుకోండి. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే, ఓకేనా. నాకు తెలిసైతే ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మీరు ఒక్కసారి మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మీ రీఛార్జ్లో మీకు 7% క్యాష్ బ్యాక్ వస్తుంది. 7% ప్లస్ 1 రూపీ, అక్కడ 599 నుంచి 1 రూపీ మైనస్ అయ్యి దీనికి ప్లస్ అవుతుంది, ఓకేనా. 7% ప్లస్ 1 రూపీ. అలాగే మీ ద్వారా రెఫర్ చేయబడ్డ వ్యక్తుల మీద నుంచి కూడా మీకు కమిషన్ వస్తుంది వాళ్ళు రీఛార్జ్ చేసిన ప్రతిసారి, ఓకేనా. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే జెట్పే వాళ్ళు సభ్యుల్ని విచ్చలవిడిగా వదిలేయట్లేదు. అంటే మీరు ఇష్టానుసారంగా చేసుకోండి, మేము ఇష్టానుసారంగా ఇచ్చేస్తాము అని ఎక్కడా కూడా లూజ్ వదలతలేదు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. రోజుకి 2 రీఛార్జ్లే, నెల మొత్తం మీద 15 ట్రాన్సాక్షన్సే. ఎందుకు ఈ కట్టడి చేస్తున్నారంటే, సంస్థ లాంగ్ రన్లో రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ముందు నుంచే ఎన్నో రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టాలన్నమాట, ఓకేనా. నేను ఫ్రీ క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తున్నాను కదా, మీ ఇష్టానుసారంగా చేసుకోండి అంటే ఖచ్చితంగా ఒక్కొక్క రోజు అది సంస్థ మీద భారం పడుతుంది. వాళ్ళు తిరిగి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని, రొటేట్ చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది. మనం ఎన్నో సంస్థలు చూసాము. కానీ జెట్పే వాళ్ళు ఆది నుంచే కట్టడి చేసుకుంటూ వస్తున్నారు. ఆది నుంచే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఒక పర్ఫెక్ట్ బేస్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఎవరి ద్వారా అయితే జెట్పేలోకి వస్తారో అది మీ ఇష్టం, ఓకేనా. కానీ అవకాశాన్ని మాత్రము సద్వినియోగం చేసుకోండి, మిస్ చేసుకోబాకండి. ఎందుకంటే ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోవడం లేట్ అయిందనుకోండి, మీకున్న సర్కిల్లో ఉన్న మెంబర్స్ని ఎవరో ఒకళ్ళు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది ఆల్రెడీ వేగంగా స్ప్రెడ్ అయిపోతుంది, ఓకేనా. సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు జెట్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.